Hello friends, welcome to Pavi Academy. Friends, ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ని పొందుతారు. అంతేకాకుండా www.paviacademy.com వెబ్సైట్ ద్వారా చూడటమే కాకుండా ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. Eighth question. Find the LCM of 72 and 108. 72కి LCM ప్రాసెస్లో అలాగే 108 కూడా LCM ప్రాసెస్ సెపరేట్గా చేయండి. 72కి 108కి 72 ఈవెనా ఆడ్ అనేది ముందుగా మీరు ఐడెంటిఫై చేయండి. ఈవెన్ కాబట్టి 2 టేబుల్ తీసుకుంటున్నాం. 2 టేబుల్లో 72 ఎన్ టైమ్స్ 3 టైమ్స్ దగ్గరగా 3 టైమ్స్ వస్తుంది. అంటే 2 3s are 6. 6కి 7కి డిఫరెంట్ ఎంత 1. ఆ 1 తీసుకువెళ్ళి 2 పక్కన ఉంచండి. అంటే 12 అయింది. ఇప్పుడు 2 టేబుల్లో 12 ఎన్ టైమ్స్ వస్తుంది, 6 టైమ్స్ వస్తుంది. 2 6 are 12. ఇప్పుడు 36 వచ్చింది. 36 కూడా ఈవెన్ కాబట్టి 2 టేబుల్ తీసుకుంటున్నా. 2 టేబుల్లో 3 ఎన్ టైమ్స్ వస్తుంది, 1 టైం. అంటే 2 1s are 2. 2కి 3కి డిఫరెంట్ ఎంత 1. 1 తీసుకువెళ్ళి 6 పక్కన ఉన్నది అని అనుకుంటే 16 అవుతుంది. అప్పుడు 2 టేబుల్లో 16 ఎన్ టైమ్స్ వస్తుంది, 8 టైమ్స్. 2 8s are 16. ఇప్పుడు 18 వచ్చింది. 2 టేబుల్లో 18 ఎన్ టైమ్స్ 9 టైమ్స్. 2 9s are 18. ఇప్పుడు 3 టేబుల్ తీసుకున్నాం. 3 3s are 9. మళ్ళీ 3 టేబుల్ తీసుకున్నాం. 3 1s are 3. అంటే 72కి ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1గా వచ్చింది. ఇప్పుడు 108కి చూడండి. 2 టేబుల్లో 1 రాదు కాబట్టి డైరెక్ట్గా 2 నెంబర్స్ తీసుకోండి. అంటే 10. 2 టేబుల్లో 10 ఎన్ టైమ్స్ 5 టైమ్స్. 2 5s are 10. నెక్స్ట్ 8 ఉంది. 2 టేబుల్లో 8 ఎన్ టైమ్స్ 4 టైమ్స్. 2 4s are 8. ఇప్పుడు 54 ఉంది ఇక్కడ. ఇప్పుడు 2 టేబుల్ తీసుకున్నా. 2 టేబుల్లో 5 ఎన్ టైమ్స్ 2 టైమ్స్. 2 2s are 4. అంటే 5కి 4కి డిఫరెంట్ ఎంత 1. 1 తీసుకువెళ్ళి 4 పక్కన ఉన్నది అని అనుకుంటే 14 అవుతుంది. అంటే 2 టేబుల్లో 14 ఎన్ టైమ్స్ 7 టైమ్స్. 2 7s are 14. ఇక్కడ 27 ఉన్నది. అంటే 3 టేబుల్లో 3 9s are 27 వచ్చింది. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇప్పుడు 3 తీసుకుంటున్నాం. 3 టేబుల్లో 9 ఎన్ టైమ్స్ వస్తుంది, 3 టైమ్స్ వచ్చింది. 3 3s are 9. మళ్ళీ 3 టేబుల్ తీసుకున్నాం. 3 టేబుల్లో 3 ఎన్ టైమ్స్ 1 టైం. ఈ విధంగా 108కి ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 అనేది ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఈ 72కి 72 ఈజ్ ఈక్వల్ టు 72కి ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ని షార్ట్కట్లో రాసుకుంటున్నాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్గా రాసుకున్నాం. 1 రాయవలసిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ నెంబర్ ఎంత 108 ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా ఫ్యాక్టర్స్ షార్ట్కట్లో రాస్తున్నాం. 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్, ఇదిగో 2 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే
3 క్యూబ్గా రాసుకుంటాం. 3 క్యూబ్. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 72 అండ్ 108 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బేస్ 2 ఉంది, ఇక్కడ కూడా బేస్ 2 ఉంది కాబట్టి కామన్గా బేస్ 2 ఉంది కాబట్టి ఇప్పుడు హైయెస్ట్ పవర్స్ చూడండి. ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. అంటే 3 హైయెస్ట్ పవర్ కాబట్టి 2 క్యూబ్ అనేది మనం తీసుకుంటున్నాం. ఇదిగో 2 క్యూబ్ తీసుకున్నాం ఇంటూ, ఇప్పుడు ఇక్కడ బేస్ 3 ఉంది, ఇక్కడ కూడా బేస్ 3 ఉంది కాబట్టి ఇప్పుడు హైయెస్ట్ పవర్స్ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో 2 ఉంది కాబట్టి 3 తీసుకుంటున్నాం హైయెస్ట్ పవర్ని. అంటే టోటల్గా 3 క్యూబ్. ఈ 3 క్యూబ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్కి వస్తే బేస్ 2 ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఆల్రెడీ బేస్ 2 ఉంది కాబట్టి ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నెంబరు 3, బేస్ 3 ఉంది. మళ్ళీ ఇక్కడ బేస్ 3 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఈ బేస్ 3 గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం 72కి 108కి 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్గా వచ్చింది. ఇది సింప్లిఫై చేస్తున్నాం. 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 క్యూబ్ అంటే 27. 8 ఇంటూ 27 216 వచ్చింది ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 306 అండ్ 657. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంతకుముందు ఎల్సిఎం ఏ విధంగా అయితే చేసామో ప్రాసెస్లోనే అదేవిధంగా 306కి 657 కూడా సపరేట్గా మనం ఎల్సిఎం ప్రాసెస్లోనే చేయాలి. 306 2 టేబుల్ తీసుకున్నాం. 2 టేబుల్లో 3 n times 1 time అంటే 2 1s are 2. 3కి 2కి డిఫరెంట్ ఎంత వచ్చింది, 1. ఆ 1 తీసుకెళ్ళి 0 పక్కన ఉంచండి. అప్పుడు ఎంత అయింది, 10 అవుతుంది. అంటే 2 టేబుల్లో 10 n times వస్తుంది, 5 times. అంటే 2 5s are 10. నెక్స్ట్ నెంబర్ 6. 2 టేబుల్లో 6 n times 3 times. 2 3s are 6. 153 ఉన్నది. ఇప్పుడు 3 టేబుల్ తీసుకుంటున్నాం. 3 టేబుల్లో 15 n times వస్తుంది, 5 times వస్తుంది. అంటే 3 5s are 15. నెక్స్ట్ నెంబరు 3. అంటే 3 టేబుల్లో 3 n times 1 time అంటే 3 1s are 3 అంటే 51 ఉంది ఇక్కడ. ఇప్పుడు 3 టేబుల్ తీసుకున్నాం. 3 టేబుల్లో 5 n times 1 time అంటే 3 1s are 3 అంటే 3కి 5కి డిఫరెంట్ ఎంత, 2. ఆ 2 తీసుకువెళ్ళి 1 పక్కన ఉంచండి అంటే 21 అవుతుంది. ఇప్పుడు 3 టేబుల్లో 21 n times వస్తుంది, 7 times. 3 7s are 21 17 వచ్చింది. ఇప్పుడు 17 టేబుల్ తీసుకున్నాం. 17 1s are 17. అదేవిధంగా 657కి కూడా ఎల్సిఎం చేయండి. అంటే 3 టేబుల్ తీసుకున్నా. 3 టేబుల్లో 6 అనేది n టైమ్స్ వస్తుంది, 2 times అంటే 3 2s are 6. నెక్స్ట్ నెంబర్ 5 ఉంది. 3 టేబుల్లో 5 n టైమ్స్ వస్తుంది, 1 time అంటే 3 1s are 3. 3కి 5కి డిఫరెంట్ ఎంత, 2. ఆ 2 తీసుకువెళ్ళి 7 పక్కన ఉంచండి అంటే 27 ఇక్కడ అవుతుంది. అంటే ఇప్పుడు 3 టేబుల్లో 27 n టైమ్స్ వస్తుంది, 9 times వస్తుంది అంటే 3 9s are 27. ఇప్పుడు మనకి 219 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 3 టేబుల్ తీసుకున్నాం. 3 టేబుల్లో 21 n టైమ్స్ వస్తుంది, 7 times అంటే 3 7s are 21. నెక్స్ట్ నెంబర్ 9. 3 టేబుల్లో 9 n టైమ్స్ వస్తుంది, 3 times అంటే 3 3s are 9. ఇప్పుడు 73 ఉంది ఇక్కడ.
మళ్ళీ 73 టేబుల్ తీసుకున్నాం. 73 1s are 73. ఓకే, ఇప్పుడు 306 ఈజ్ ఈక్వల్ టు 306కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17 ఇంటూ 1. ఆ ఫ్యాక్టర్స్ ఇక్కడ మనం రాసుకుంటున్నాం. అంటే 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్గా రాసుకున్నాం. ఇంటూ 17 ఉంది ఇక్కడ, 17 రాసుకున్నాం. 1 రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 657. 657కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి ఇక్కడ? 3 ఇంటూ 3. 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్గా రాసుకున్నాం. ఇంటూ 73. ఓకే, ఇక్కడ 1 రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? హెచ్సిఎఫ్. 306కి 657కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. హెచ్సిఎఫ్ అనగానే మనం ఏం ఆలోచించాలంటే స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. అది కామన్గా బేస్ ఉండాలి. ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉందా? లేదు, కాబట్టి ఈ 2ని వదిలేసాం. నెక్స్ట్ ఇక్కడ బేస్ 3 ఉంది, ఇక్కడ బేస్ 3 ఉంది, కాబట్టి ఇప్పుడు స్మాలెస్ట్ పవర్స్ని చూడాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. అంటే ఈక్వల్గా ఉన్నా మనం తీసుకోవచ్చు అన్నమాట. అంటే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. కామన్గా బేస్ ఉండాలి. నెక్స్ట్ మనం కామన్గా ఎప్పుడైతే బేస్ ఉందో ఫస్ట్ పాయింట్ స్మాలెస్ట్ పవర్స్ని తీసుకుంటాం, లేదా ఈక్వల్ పవర్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ అనేది 1 టైం తీసుకోవాలి. 3 స్క్వేర్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 17 ఉంది బేస్. ఇక్కడ 17 అనేది బేస్ ఉందా? లేదు, కాబట్టి 17 అనేది వదిలేయండి. నెక్స్ట్ నెంబర్కి వచ్చాం 3 స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ బేస్ 3 అనేది రాసేసుకోవడం జరిగింది కాబట్టి ఇంక ఈ బేస్ 3 అనేది పట్టించుకోకూడదు. నెక్స్ట్ నెంబర్కి వస్తే బేస్ 73 ఉంది. ఇక్కడ 73 అనేది బేస్ లేదు కాబట్టి ఇక్కడ ఈ 73ని వదిలేయండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 వచ్చింది ఆన్సర్. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, find the LCM and HCF of 12, 15 and 21. LCM, HCF ఇంతకు ముందు విడివిడిగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకే సమ్లోనే LCM, HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మొట్టమొదటిగా మనకి నెంబర్స్ 12, 15, 21 ఇచ్చారు కదా, వాటికి LCM ప్రాసెస్, మూడింటికి LCM ప్రాసెస్ చేయండి. 12 తీసుకున్నాం అంటే 2 టేబుల్ తీసుకుంటే 2 6 are 12. నెక్స్ట్ 6 ఉంది ఇక్కడ, మళ్ళీ 2 టేబుల్లో 3 టైమ్స్ అంటే 2 3s are 6 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 15 3 టేబుల్ తీసుకున్నా, 3 5s are 15. నెక్స్ట్ 21 3 టేబుల్ తీసుకుంటున్నా, 3 7s are 21. ఇప్పుడు వీటికి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 12 ఈజ్ ఈక్వల్ టు 12కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, 2 ఇంటూ 2 ఇంటూ 3 వచ్చింది. 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3. ఓకే, నెక్స్ట్ 15 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 ఫ్యాక్టర్స్. 3 ఇంటూ 5 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 21 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 7. 3 ఇంటూ 7. ఓకే, ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. ఇప్పుడు therefore HCF ఈజ్ ఈక్వల్ టు, HCF అంటే ఏంటి? కామన్గా బేస్ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ కామన్గా చూద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉందా? ఇక్కడ 2 ఉందా? లేదు, కాబట్టి 3 నెంబర్స్లోని కూడా కామన్గా ఉండాలి బేస్. ఇక్కడ 3 ఉంది బేస్, ఇక్కడ కూడా బేస్ 3 ఉంది, ఇక్కడ కూడా బేస్ 3 ఉంది. ఎప్పుడైతే కామన్గా బేస్ అనేది కామన్గా ఉన్నదో ఇప్పుడు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. హెచ్సిఎఫ్కి స్మాలెస్ట్ పవర్స్ అయినా తీసుకోవాలి, లేదా పవర్స్ ఈక్వల్గా అయినా ఉండాలి. ఇక్కడ స్మాలెస్ట్ పవర్స్ ఏమీ లేవు,
కానీ ఇక్కడ పవర్ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ కూడా పవర్లో 1 ఉన్నది, అంటే పవర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. అలాంటప్పుడు ఇది 3 అనేది తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కామన్గా 3 ఉంది, బేస్ అనేది 3 ఉంది, అంటే ఇక్కడ బేస్ ఆల్రెడీ 3 రాసేసాం కాబట్టి ఈ 3 అనేది పట్టించుకోవద్దు. నెక్స్ట్ నెంబర్కి వస్తే 5, ఇక్కడ బేస్ 5 ఉంది, ఇక్కడ బేస్ 5 లేదు, ఇక్కడ బేస్ 5 లేదు, అంటే కామన్గా బేస్ 5 అనేది లేదు కాబట్టి ఇది 5 కూడా వదిలేయండి. నెక్స్ట్ నెంబర్కి వస్తే 21లో బేస్ 3 ఉంది, ఇక్కడ బేస్ 3 ఉంది, ఆల్రెడీ బేస్ 3 రాసేసాం కాబట్టి ఈ 3 గురించి మనం పట్టించుకోకూడదు. నెక్స్ట్ బేస్ 7, ఇక్కడ బేస్ 7 ఉందా, ఇక్కడ బేస్ 7 ఉందా, అంటే కామన్గా బేస్ 7 అనేది లేదు కాబట్టి 7 కూడా వదిలేయండి. అంటే therefore HCF is equal to 3 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు LCM ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఈ 3 నెంబర్స్కి. అంటే LCM ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే మనం ఏం గమనించాలి, ఫస్ట్ హయ్యెస్ట్ పవర్స్ ఉన్నాయో లేదో చూడాలి, అంటే హయ్యెస్ట్ పవర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉందా, ఇక్కడ బేస్ 2 ఉందా, లేదు, లేకపోయినా సరే ఒకటే ఉంది ఇక్కడ బేస్ 2 అనేది, అప్పుడు డైరెక్ట్గా ఇంకా మనం 2 స్క్వేర్ అనేది ఇక్కడ రాసేసుకోవచ్చు ఇంటూ నెక్స్ట్ 3, బేస్ 3 ఉంది, ఇక్కడ బేస్ 3 ఉంది, ఇక్కడ బేస్ 3 ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి, ఎల్సిఎం కాబట్టి హైయెస్ట్ పవర్స్ చూడాలి. ఇక్కడ హైయెస్ట్ పవర్స్ చూడడానికి ఏమీ లేవు, అంటే పవర్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 3 అనేది రాసేసుకుంటున్నాం డైరెక్ట్గా. 3 ఇంటూ నెక్స్ట్ ఈ నెంబర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ నెంబర్స్కి వచ్చాం 15, ఇక్కడ బేస్ 3 ఉంది, అంటే ఆల్రెడీ బేస్ 3 రాసేసాం కాబట్టి 3 గురించి వదిలేయండి. నెక్స్ట్ నెంబర్ బేస్ 5, ఇక్కడ బేస్ 5, ఇక్కడ బేస్ 5 లేకపోయినా సరే లేదు కాబట్టి డైరెక్ట్గా ఇంకా 5 అనేది రాసేసుకుంటున్నాం ఇంటూ 5. ఓకే, నెక్స్ట్ నెంబర్ 21కి బేస్ 3, ఆల్రెడీ బేస్ 3 అనేది రాసేసాం కాబట్టి 3 అనేది వదిలేయండి. నెక్స్ట్ బేస్ 7, ఇక్కడ బేస్ 7 లేదు, ఇందులో కూడా బేస్ 7 లేదు కాబట్టి డైరెక్ట్గా బేస్ 7 ఒకటే ఉంది, ఉన్నప్పుడు అది డైరెక్ట్గా రాసేసుకుంటున్నాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది ఇంటూ 3 ఇంటూ 5 అంటే 15 ఇంటూ 7 అంటే 4 ఇంటూ 15 ఇంటూ 7. ఇవన్నీ కూడా మీకు నచ్చిన పద్ధతిలో ఇంటూ చేసుకోండి. ఓకే, 4 15 60 ఇంటూ 7, 60 ఇంటూ 7 అంటే 420 వచ్చింది ఆన్సర్. ఓకే, ఎల్సిఎం ఎంత వచ్చింది 420. థ్యాంక్ యూ.